హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్ మార్క్ సీజన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో షో ప్రారంభమవుతుందనే ప్రచారం ఓవైపు జరుగుతుంటే, మరోవైపు హౌస్లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఇద్దరు స్టార్ కమెడియన్లు కనిపించకపోవడం చర్చకు దారితీసింది. బిగ్ బాస్ సీజన్ 10 కోసమే వాళ్ళు షో నుంచి తప్పుకున్నారనే ప్రచారం జోరందుకుంది. మరి ఆ ఇద్దరు కమెడియన్లు ఎవరు ఏంటి అనేది చూద్దాం. అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 కు ముస్తాబవుతుంది. ఈ క్రమంలో హౌస్లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల జాబితాపై రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో బిగ్ బాస్ సీజన్ 10 పై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. అది ఎలా అంటే, జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో స్టార్ కమెడియన్లు ఆటో రాంప్రసాద్, నరేష్లు కనిపించకపోవడంతో వీరు బిగ్ బాస్ 10 హౌస్లోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే వార్తలు జోరందుకున్నాయి. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కొత్త ప్రోమో విడుదలైంది. ఎప్పుడు తన పంచ్లతో నవ్వించే ఆటో రాంప్రసాద్, తనదైన కామెడీతో అలరించే పొట్టి నరేష్లు ఈ లేటెస్ట్ ప్రోమోలో ఎక్కడా కనిపించలేదు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్లు షో ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తమ మిగతా ప్రాజెక్టుల షూటింగ్స్ కు కాస్త బ్రేక్ ఇస్తారు. ఇప్పుడు రామ్ ప్రసాద్, నరేష్ కూడా అదే కారణంతో జబర్దస్త్ షూటింగ్ కు దూరంగా ఉన్నారని బుల్లితెర వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బిగ్ బాస్ షో అంటే కేవలం గొడవలు, టాస్కులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు వినోదాన్ని కూడా కోరుకుంటారు. అందుకే మేకర్స్ ప్రతి సీజన్లోనూ జబర్దస్త్ కమెడియన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గతంలో ముక్కు అవినాష్, రోహిణి, ఇమాన్యుల్, ఫైమా వంటి నటులు బిగ్ బాస్ హౌస్లో సందడి చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి సీజన్ 10 కావడంతో ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచే